హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆడవాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడే ఒక ప్రోడక్ట్ రివ్యూ చేస్తున్నాను. ఆ ప్రోడక్ట్ వచ్చేసి మీకు ఇక్కడ వ్యూ ప్రోడక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ వ్యూ ప్రోడక్ట్ క్లిక్ చేసినట్లయితే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ప్రోడక్ట్ ఏంటని చూస్తున్నారా, నిజంగా ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ఉంది కదా హెయిర్ స్ట్రైట్నర్. ఇప్పుడైతే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది హెయిర్ స్ట్రైట్నర్. మరి నాకు జుట్టే లేదు, హెయిర్ స్ట్రైట్నర్ ఎందుకు అని ఆలోచిస్తున్నారు కదా. ఎస్, డౌట్ వచ్చిందా? ఎందుకో చెప్తాను. ఫస్ట్, ఇది ఫిలిప్స్ కంపెనీ తీసుకున్నాను. హెయిర్ స్ట్రైట్నర్స్ లో మనకి మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ అయితే ఉంటున్నాయి కదా. చాలా రకాల బ్రాండ్స్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. నాకు ఇదేంటంటే, నేను చూస్తున్న ఇప్పుడు మీకు ఇక్కడ వ్యూ ప్రోడక్ట్లో ఇది ఏంటంటే చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది నాకు. అండ్ జస్ట్ ఇంతే అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది, సాఫ్ట్గా వచ్చింది. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఇక్కడ కర్వ్స్ లాగా వస్తాయి, బట్ వాటికన్నా ఇది మనకి చాలా బెటర్. ఇలా సాఫ్ట్గా ఉన్న వాటికి ఏంటంటే వర్క్ అనేది చాలా బాగా నడుస్తుంది. చూడండి, కొన్నిటికి ఏంటంటే ఈ వైర్ లెంత్ అనేది చాలా తక్కువ వస్తుంది, బట్ మనకి వైర్ లెంత్ అనేది ఇంత పొడవు వచ్చిందండి. ప్లగ్ ఇది కూడా మంచి క్వాలిటీతోనే వచ్చిందండి. అండ్ ఇలా ఉంది. దీంట్లో వచ్చేసి మనకి హై లో పెంచుకోవడానికి లోపల బటన్, ఆన్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. ఈ విధంగా వస్తుంది. ఈజీగా చేసుకోవచ్చు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు. అండ్ కర్వ్స్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో మన హెయిర్ అనేది ఇట్లా చుట్టేసి కొద్దిసేపు ఇట్లా హిట్ చేసినట్లయితే కర్వ్స్ కూడా వస్తాయి. మరి నాకు హెయిర్ లేదు కదా, ఏం చేస్తాను మరి దీంతో? చాలా సింపుల్ అండి. మనం శారీ కుచ్చులు పెట్టుకునే అప్పుడు పట్టు శారీ, ఫ్యాన్సీ శారీస్కి ఏమవుతుందంటే, ఈవెన్ కాటన్ శారీస్ అమ్మ ఏంటంటే మన కుచ్చులు పెట్టుకున్నప్పుడు ఫోల్డింగ్స్ అనేవి సరిగా రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా చున్నీ, ఇప్పుడు ఇదే శారీ అనుకోండి, మనం ఇలా కుచ్చులు వేసేసినప్పుడు ఈ కుచ్చులు అస్సలు సరిగా రావు. ఇలా కొన్ని శారీస్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. సో చాలా సింపుల్ అండి. ఫోల్డ్ చేసేసి మనము హెయిర్ ఏ విధంగా అయితే స్ట్రైట్ చేస్తామో అలాగే దీన్ని హీట్ చేసేసి ఇందులో పెట్టేసి ఇట్లా జస్ట్ ఐరన్ చేయండి చాలు. కుర్చీలు అనేవి అలాగే నిలబడిపోతాయి. అంటే మనం శారీని కూడా పర్ఫెక్ట్గా మనం కట్టుకోవాలి అనుకుంటే ఈ హెయిర్ స్ట్రైట్నర్ అనేది ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారండి. అండ్ మన పళ్ళు కుర్చీలే కావచ్చు, శారీ కుర్చీలు ఏవైనా సరే, మనం దీంతో ఇక్కడ మంచిగా లైన్స్ మనకి పర్ఫెక్ట్గా ఇట్లా రావాలి అనుకున్నా కూడా, హ్యాపీగా శారీ కట్టుకున్నాక కూడా మీరు ఇలా ఐరన్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా ఐరన్ చేసేసి ఇట్లా వదిలేసారనుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. హెయిర్ స్ట్రైట్నర్ అనేది మనకి మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. అండ్ శారీయే కాదు, డ్రెస్ అయినా కూడా మనము హ్యాపీగా దీంతో ఐరన్ చేసుకున్నట్లుగా చేసుకోవచ్చు. ఈజీ టు క్యారీ. హ్యాపీగా మనం దీన్ని చూడండి, ఇది వచ్చేస్తుంది. ఇలా తీయొచ్చు కూడా, బట్ నేను తీయట్లేను. ఈజీగా చాలా చిన్నగా ఉంటుంది. బ్యాగ్లో మనం ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. అండ్ మరి చాలా రీజనబుల్ ప్రైస్. ఫిలిప్స్ అనేది మనందరికీ తెలుసు, లైట్ బల్బ్స్ ఉంటాయి కదా, బల్బ్స్కి సంబంధించిన కంపెనీ బేసిక్గా. బట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది. మంచి కంపెనీ, మంచి నేమ్ ఉన్న కంపెనీ అండి ఫిలిప్స్ అనేది. అండ్ ఇదే కాదు, దీని సిమిలర్గా ఉండే హెయిర్ స్ట్రైట్నర్స్ అన్నీ కూడా నేను ఇక్కడ వ్యూ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను. ఒకసారి క్లిక్ చేయండి. చాలామంది డిస్క్రిప్షన్ చూస్తున్నారు, డిస్క్రిప్షన్ కాదండి, వ్యూ ప్రోడక్ట్ అని ఏదైతే ఉందో ఇక్కడ నేను హ్యాండ్ సింబల్స్ ఇక్కడ పెడతాను. ఒకవేళ మీకు వ్యూ ప్రోడక్ట్ కనిపించకపోతే మీరు చూస్తున్న ఈ స్క్రీన్ పైన ఒకసారి ట్యాప్ చేయండి. వెంటనే ఇక్కడ వ్యూ ప్రోడక్ట్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా సైడ్కి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు అవి క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు, అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి ఆల్రెడీ మీ దగ్గర ఉందా హెయిర్ స్ట్రైట్నర్? ఏ కంపెనీ ఇది ఉంది? దాన్ని మీరు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు నేనంటే
మా పిల్లల హెయిర్ కోసం యూజ్ చేస్తాను అండ్ నా శారీస్కి ఇలా ఫోల్డింగ్స్ చేయడం కోసం యూజ్ చేస్తాను. మీరు ఎందుకోసం యూజ్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.